మనం ఇంకా తలగా తిరుగుద్దాన్ని చూస్తా అంటే పండక్కి 4 రోజుల ముందు బుక్ చేస్తా అంటేనే ఈ రేంజ్ లో చూపిస్తున్నారు రేట్లు. అదే పండగ రేపన్నప్పుడు బుక్ చేసినాం అనుకోండి సార్, వాని అక్క వాని మన ఆస్తులు అడుగుతారు. ఇంతకీ లీవ్ అప్రూవల్ అయిందా మీకు? అడిగినాను. ఏమని అడిగినారు? సార్ సంక్రాంతికి నాకు లీవ్ కావాలి సార్, నేను మా ఊరికి పోతా. నువ్వు టీం మేనేజర్ అయ్యా, నువ్వు పోతే నిన్ను చూసి ఇంకా నలుగురు తయారవుతారు లీవ్స్ కోసం. ఊరికే పోయి పని చూసుకోపోరా, నన్యాలు సతాయిస్తున్నావు. మీ టీం అందరికి పండుగ రోజు తాడిపత్రి బిర్యానీ ఆర్డర్ పెడతా, తిని వచ్చి పని చేసుకోండి. పండగ అట్లా అడిగితే ఇయ్యరు సార్. మీ అవ్వనో మీ తాతనో చచ్చిపోయినారని చెప్పి అడగండి, ఖచ్చితంగా ఇస్తారు. ఒక రాయి వేయండి, తర్వాత చూద్దాం. ఓకే సార్. ఏమైందిరా? లే ఏంద్రా సౌండ్? ఏమైంది సార్? లీవ్ అప్రూవల్ అయిపోయిందా? మీరు చెప్పినారు కదా సార్, ఒక రాయి వేసి వచ్చిన. అదేనా సౌండ్? అది అవును, మళ్ళా ముఠాల్లా కొడుకున్నట్లున్నారు కదండి సార్ మీరు. లేదు సార్, ఈ దూరం ఎట్లా తిరిగిపోయేదే. రిజైన్ ఇచ్చైనా పోతా, అమ్మ తగ్గేదేలే. ఇప్పుడు నేను పోతా, లీవ్ ఎట్లా అడిగి అప్రూవల్ చేసుకోవాలో నన్ను చూసి నేర్చుకోండి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. వీళ్ళు లీవ్ రిజెక్ట్ చేసినానే, మళ్ళా ఎందుకు వచ్చినాడు? అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఎవరే? ఇంతకుముందు బాగుంటాయి కదరా నువ్వు, ఏమైంది నీకు అప్పుడే? అదేదో కొత్తగా వచ్చింది కదండి సార్, హెచ్ఐవి వైరస్. అదేమన్నా వచ్చిందేమో. హెచ్ఎంపివి వైరస్ రా నాయనా అది. ఫస్ట్ పోరా నాయనా, నువ్వు ఫస్ట్ పోరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దో కింద మాస్క్ శానిటైజర్ కొనుక్కొని వచ్చి కూర్చొని పని చూసుకో. అంటే నాకు ఇప్పుడు లీవ్ అప్రూవల్ చేయలేదా? ఇది కోవిడ్ అంత పెద్ద వైరస్ ఏం కాదులే భయపడేకి. లాక్డౌన్ పడితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందామని అన్ని నఖరాలు నా కొడుకులవి. మేము ఆ స్కూలే లేపా, మాకు అన్నీ తెలుసు. కానీ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?